దిల్సుఖ్ నగర్ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ సెషన్స్ సరిగ్గా బోధించట్లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దృష్టి పెట్టకుండా అదే పనిగా ఒకటే క్లాసులో 8 అంశాలపై బోధించడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. సరైన ప్రణాళికను పాటించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రణాళికలు నోటీస్ బోర్డులో కూడా పొందుపరచకపోవడంతో విద్యార్థులకు సెషన్స్ పై అవగాహన లేకుండా పోతుంది. హాస్టల్లో వసతులు సరైన భోజనం లేకపోవడంతో విద్యార్థులు వాపోతున్నారు. బోరు నీటిని ఉపయోగించి వంట చేస్తూ తప్పుడు బిల్స్ చూపిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అదేవిధంగా సరైన భద్రత కూడా ఏర్పాటు చేయట్లేదని ఆరోపిస్తున్నారు. కోచింగ్ సెంటర్లో స్టడీ సెంటర్ డైరెక్టర్ సుచిత్ర రాయ్ని తొలగించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. దీనికి డైరెక్టర్ సుచిత్ర రాయ్ అనే మేడం ఉన్నది. దీనికి డైరెక్టర్ గత 3 నెలలుగా మేడం సమస్యలు చెప్పుకుంటూ దాన్ని డూ ఇట్ అని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు 4వ నెల కూడా నడుస్తున్నది. ఆ సమస్యలు ఇంతవరకు కూడా సక్సెస్ఫుల్గా కానీ ముందుకు పోవడానికి కూడా దారి తీయలేదు. ఇంతవరకు ఆ సమస్యలు గత మేడంని మేము ఒకటే ముఖ్యంగా అడగాల్సినాం. కొన్ని మేడం మాకు బుక్స్ లేవు మేడం, కనీసం బుక్స్ ఇప్పియండి మేడం మాకు తినడానికి దొడ్డు బియ్యం పెడుతున్నారు మేడం, ఆ బియ్యం తీసేసి కొత్త మంచి సన్న బియ్యం పెట్టిపోయాను మేడం, మాకు డబ్బులు వస్తున్నాయి మేడం, మీరు చేయండి మేడం అని చెప్తే సరే మేము చేస్తానమ్మని చెప్పి ఫస్ట్ చెప్పారు. రీసెంట్గా గత 3 నెలల నుంచి మేము ఓపిక పట్టి చాలా సమస్యలు మేము డూ ఇట్ అని చెప్పినాక కూడా సరే మేడం ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి మేడం అని చెప్పేసి మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా మేము మేడం అడగడం జరిగింది. మేడం కనీసం వచ్చి మా దగ్గర తిని చూడండి మేడం, మీరు ఆ కింద మేము ఏం తింటున్నాం కనీసం చూడండి అంటే నేనేం తింటా మీదానా అనే అహంకార ధోరణితో మాట్లాడడం, నేను ఎందుకు తింటా మీ తానా అహంకారం ధోరణితో అది అంటరానికంగా చూడడం మమ్మల్ని మాకు చాలా బాధాకరం అనిపించింది. ముఖ్యంగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈరోజు ఈ మేడం కూడా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే మేమంతా ఈరోజు స్టడీ సర్కిల్ ఏర్పడడం కారణమైంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలు వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకుందాం మేడం అంటే నేను నాకు అవసరం లేదు, దాని డబ్బులు లేవు, నేను నా సొంత సార్లు కూడా మీకు ఏ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వెటకారంగా మాట్లాడడం. బాబాసాహెబ్ అమ్మిస్తే ఈరోజు మా ఆత్మగౌరవం కూడా అవమానపడ్డట్టే. మేము కూడా మా ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఈరోజు అలాంటి మేడం అవసరం లేదు మాకు. ఆ ఆత్మగౌరవం వల్ల మేము చాలా బాధపడ్డాం దానివల్ల. అదేవిధంగా చాలా ముఖ్యంగా డిమాండ్లు ఈ స్టడీ సర్కిల్లో ఉన్న డిమాండ్లు అసలు ముఖ్యంగా ఏంటంటే 3 నెలల నుంచి పుస్తకాలు లేవండి. ముఖ్యంగా పుస్తకాలు చదువుకోవడానికి పుస్తకాలు లేవు. పుస్తకాల కోసం మేము చాలాసార్లు కూడా ఆఫీస్ రూమ్కి వెళ్ళడం జరిగింది. ఈ అన్యాయాన్ని అందరూ ఎదిరించాలని ఎంతో దృఢంగా కూర్చున్నాం, ఎంతో ఆత్మస్థైర్యంతో ఇక్కడ కూర్చున్నాం. కానీ ఇక్కడ ఎవరికి కూడా స్పందన లేదు, ఎవరు రావట్లేదు ఇక్కడికి. మాకు సత్వర రెస్పాన్స్ కావాలని కోరుకుంటున్నాం. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా అమ్మాయిల సమస్యలు ఏమిటంటే మాకు ఇప్పటివరకు మేము వచ్చిన డే నుంచి మాకు హాస్టల్ ప్రొవైడ్ చేయలేదు. మేము డే 1 నుంచి మమ్మల్ని ఇక్కడ ఒక క్లాస్ రూమ్లో ఉంచారు అందరినీ. మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ రావాలంటే క్లాస్ రూమ్లో ఉన్నాము. 20 మంది ఒక రూమ్లో పడుకున్నాము అందరము. అక్కడ ఒక 2 డేస్ ఉన్నాము. 2 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ 3 హాస్టల్స్ని చేంజ్ చేశారు. మాకు 3 హాస్టల్స్ చేంజ్ చేశారు. 3 హాస్టల్స్ చేంజ్ చేసిన తర్వాత కూడా మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అవి కూడా ఒక ప్రైవేట్ హాస్టల్స్ అనమాట. అక్కడ కూడా నీట్నెస్ లేక చాలామందికి ఫీవర్స్ వచ్చాయి, డెంగ్యూ వచ్చి, మలేరియా వచ్చి. ఐఎమ్ వన్ ఆఫ్ ది కల్ప్రిట్ అందులో. అసలు లైట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు. అక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయడానికి ఎవరు లేరు. అట్లీస్ట్ ఒక గైడ్ కూడా లేరు మాకు తీసుకెళ్ళడానికి కానీ తీసుకురావడానికి కానీ. 9 అవుతుంది, 9:30 అవుతుంది మాకు వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది.